అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. కాలం ఎంతో వేగంగా పరిగెత్తుతుంది, కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం అక్కడే ఆగిపోతాయి. గుండె లోతుల్లో తడి ఆరని గాయాలు కొందరిని నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. చనిపోయిన వారు తిరిగి రారని తెలిసినా, వారి ఆత్మలకు శాంతి కలగాలని వారు కోరుకున్న లోకంలోనైనా ఒక్కటవ్వాలని తప్పించే తల్లిదండ్రుల కథ ఇది. కన్న కొడుకు లేడన్న చేదు నిజాన్ని దిగమింగుకుంటూ అతడు ప్రేమించిన అమ్మాయితో కలిపి ఏటా పెళ్లి జరిపిస్తున్నారు వారి తల్లిదండ్రులు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం సంతలూల్పోడు తండా ఒక వింతైన వేడుకకు వేదికైంది. ఇక్కడ నివసించే లాలు సుక్కమ్మ దంపతులది ఒకప్పుడు కలకల్లాడే సంసారం. కానీ 22 కిందట వారి ఇంట్లో విషాదం అలుముకుంది. వారి కుమారుడు రాముకోటి ఒక యువతిని ప్రాణంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కూడా కన్నాడు. కానీ కుల మతాల పట్టింపులో లేక ఇతర కారణాలో తెలియదు, కానీ అమ్మాయి తరపు బంధువులు వీరి వివాహానికి ససేమిరా అన్నారు. ప్రేమించిన అమ్మాయి దక్కదన్న బాధతో మనస్తాపానికి గురైన రామకోటి 22 కిందట తనువు చాలించాడు. కొడుకు మరణ వార్త విని ఆ తండా అంతా కన్నీరు మున్నీరైంది. అయితే రామ్కోటి మరణించిన 20 రోజుల తర్వాత అతను ప్రేమించిన యువతి కూడా ప్రియుడు లేని లోకంలో ఉండలేక ఆత్మహత్య చేసుకుంది. ఒకే ప్రేమ కథలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లిదండ్రులను కోలుకోలేని దెబ్బతీసింది. కానీ లాలు సుక్కమ్మ దంపతులు తమ కొడుకు కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్నారు. బతికి ఉన్నప్పుడు వారిద్దరిని కలపలేకపోయామన్న ఆవేదన వారిని నిరంతరం వేధించేది. అందుకే ఒక సాహసోపేతమైన ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. తమ ఇంటి ఆవరణలోనే కుమారుడు రామ్కోటి అతను ప్రేమించిన యువతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. వారికి ఒక ప్రత్యేకమైన గుడిని కూడా నిర్మించారు. ఆ విగ్రహాలను కేవలం బొమ్మల్లా చూడకుండా తమ పిల్లల్లాగే భావిస్తూ నిత్యం పూజలు చేయడం ప్రారంభించారు. గత 22 ఏళ్లుగా ఆ దంపతులు ఒక అద్భుతమైన సాంప్రదాయాన్ని ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం రాగానే ఆ తండాలో పండుగ వాతావరణం నెలకొంటుంది. సీతారాముల కళ్యాణం జరిగే అదే శుభముహూర్తాన ఈ విగ్రహాలకు కూడా శాస్త్రోక్తంగా వివాహం జరిపిస్తారు. కొత్త బట్టలు పెట్టి బంధుమిత్రులను ఆహ్వానించి బాజా భజంత్రీల మధ్య అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ఆ విగ్రహాలను సీతారాములుగా భావించి కన్న తల్లిదండ్రులే దగ్గరుండి మరీ పెళ్లి జరిపించడం చూస్తుంటే చూసేవారి కళ్ళు చెమర్చకమానవు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివచ్చి ఈ వింత కళ్యాణాన్ని తిలకిస్తారు. ప్రేమకు మరణం లేదని, కన్న ప్రేమ తలుచుకుంటే విడిపోయిన ప్రాణాలను విగ్రహాల రూపంలోనైనా ఒక్కటి చేయగలదని ఈ లాలు సుక్కుమ్మ దంపతులు నిరూపిస్తున్నారు. 22 ఏళ్లు గడిచినా వారి జ్ఞాపకాలు ఏ మాత్రం చెదరలేదు. వారి పట్ల ఉన్న మమకారం కూడా అస్సలు తగ్గలేదు. మరణించిన ప్రేమికులకు దక్కని గౌరవం, గుర్తింపు ఈ గుడి ద్వారా లభిస్తోంది. ఒక రకంగా ఇది కేవలం వివాహ వేడుక మాత్రమే కాదు, కన్నవారి తీరన ఆవేదనకు ఒక నివాళి. సామాజిక కట్టుబాట్ల మధ్య నలిగిపోయిన ప్రేమికులకు ఆ తల్లిదండ్రులు ఇస్తున్న గొప్ప వీడ్కోలు ఇది.